టీ20 వరల్డ్ కప్లో పసికూనను టీమిండియా పరేషాన్ చేసింది. నమీబియాను చిత్తు చేసింది. 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్, పాండ్యా విరుచుకుపడ్డారు. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్కు నమీబియా బిత్తరపోయింది. ఓవరాల్గా పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు ఆల్రౌండ్ షో అదరగొట్టింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా జూలు విదిల్చింది. ఫస్ట్ మ్యాచ్లో కాస్త తడబడిన రెండో మ్యాచ్లో రెచ్చిపోయింది. నమీబియాను చిత్తుగా ఓడించింది. ఇషాన్ కిషన్ విధ్వంసానికి హార్దిక్ పాండ్యా మెరుపులు తోడవడంతో ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన టీమిండియా 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. తర్వాత బౌలింగ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిప్పేయడంతో 93 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఊహించినట్టుగానే 2 మార్పులతో బరిలోకి దిగింది. అభిషేక్ శర్మ కోలుకోకపోవడంతో సంజు శాంసన్కు ప్లేస్ దక్కింది. సిరాజ్ స్థానంలో బుమ్రా తిరిగి వచ్చాడు. ఓపెనర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అనుకున్న ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయిన సంజు శాంసన్ 8 బంతుల్లో 1 4, 3 సిక్సర్లతో 22 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ మాత్రం రెచ్చిపోయాడు. నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. అటు తిలక్ వర్మ కూడా దూకుడుగానే ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్కు 31 బంతుల్లోనే 79 పరుగులు జోడించారు. మరో సెంచరీ చేస్తాడనుకుంటుండగా ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 రన్స్కు వెనుదిరిగాడు. కాసేపటికే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవడంతో టీమిండియా మరో 2 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా, శివం దుబే మెరుపులు మెరిపించారు. పాండ్యా తన ట్రేడ్ మార్క్ సిక్స్లతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 28 బంతుల్లోనే 4 4లు, 4 సిక్సర్లతో 52 రన్స్ చేశాడు. దుబే 23 పరుగులు చేయగా చివర్లో టైలెండర్లు వరుసగా వికెట్లు ఇచ్చేసుకున్నారు. చివరికి భారత్ 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 రన్స్ ఛేజింగ్లో నమీబియా దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఫస్ట్ వికెట్కు నమీబియా ఓపెనర్లు 33 పరుగులు జోడించారు. హర్షదీప్ సింగ్ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేయగా ఫ్రైలింగ్ 22, స్టికాంప్ 29 పరుగులకు అవుట్ అయ్యారు. ఇక్కడి నుంచి భారత్ పూర్తిగా పట్టు బిగించింది. స్పిన్నర్ల ఎంట్రీతో నమీబియా చేతులెత్తేసింది. వరుణ్ చక్రవర్తి అద్భుతమైన స్పెల్తో నమీబియాను తిప్పేశాడు. కేవలం 2 ఓవర్లలో 7 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అటు అక్షర్ పటేల్ కూడా స్పిన్ మ్యాజిక్ చూపించడంతో నమీబియా కోలుకోలేకపోయింది. పాండ్యా 2, దుబే 2, హర్షదీప్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో భారత్ 93 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏలో భారత్ టాప్ ప్లేస్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆదివారం చిరకాల ప్రత్యర్థితో జరిగే మ్యాచ్కు ఫుల్గా ప్రాక్టీస్ చేసింది.